బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. నేటికి 17 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న తొలి మృతదేహాన్ని వెలికి తీసిన రెస్క్యూ టీం నేడు మరో 2 మృతదేహాలను గుర్తించింది. తొలి మృతదేహాన్ని టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ దిగా గుర్తించారు. అతడి మృతదేహం లభించిన చోటే మరో 2 మృతదేహాలను గుర్తించారు. ఈ 2 మృతదేహాలను నేడు వెలికి తీయనున్నారు. కేరళ నుంచి కడావర్ డాగ్స్ ను తీసుకొచ్చిన తర్వాత సహాయక చర్యలో పురోగతి కనిపించింది. కేరళ పోలీస్ విభాగానికి చెందిన ఈ జాగిలాలు మట్టిలో 15 అడుగుల కింద ఉన్న మృతదేహాల ఆనవాళ్లను కూడా పసిగట్టగలవు.